సో ఐజర్ తిరుపతి గురించి ఏంటంటే దీంట్లో బీఎస్ అండ్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మొత్తం 350 సీట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయండి. అదేవిధంగా బీఎస్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్. దీంట్లో బీటెక్ ఉండదు ఐజర్ అనే దాంట్లో. అంటే ఒక దాంట్లో పెట్టినట్టున్నారు రీసెంట్గా. బట్ జనరల్గా ఏంటంటే బీఎస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది. 50 సీట్స్ ఉన్నాయి. దిస్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేట్ ఎకనామిక్స్ విత్ స్టాటిస్టికల్ మెథడ్స్ టు అడ్రస్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇన్ వేరియస్ సెక్టర్స్. ఓకే, సో దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీదే ఇది కూడా ఉందన్నమాట. సో ఐజర్కి ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటి ఐఐటి 2026 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వీటిలో ఐజర్స్లో చేరాలనుకున్నట్లయితే ఐజర్స్కి వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ బయాలజీ 15 క్వశ్చన్స్. మీ స్పెషల్ పీసీఎంఐ కానీ అయితే 15, కెమిస్ట్రీకి 15 క్వశ్చన్స్, మ్యాథ్స్లో 15 క్వశ్చన్స్, మొత్తం 45 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు టోటల్ ఎంసీక్యూస్ 60 అయితే 240 మార్క్స్కి ఉంటుందండి. డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. సో ఐజర్ డిగ్రీతో మనకి ఏముంటుంది అంటే మీరు అబ్రాడ్కి వెళ్ళినా మీరు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇంత కాంపిటీషన్ ఎదుర్కొని వస్తారు కాబట్టి మీకు రెడ్ కార్పెట్ అన్నట్టు. ప్రపంచంలో ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పోయినా మీరు ఐజర్లో కానీ, నైజర్లో కానీ, సిఎంఐ కానీ, ఐఎస్ఐ కానీ ఇటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడున్నా చదవండి. మీకు రీసెర్చ్లో వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఫెసిలిటీస్ కూడా ఆ లెవెల్లో ఉంటాయన్నమాట. అందువల్ల మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా కానీ ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ, బాబా అటామిక్ రీసెర్చ్ స్టేషన్ కానీ ఇటువంటి వాటిల్లో మీకు రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఇండియా లెవెల్లో కూడా మీరు చేసుకోవచ్చు.